కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం టీడీపీ నూతన ఇన్ఛార్జిగా నియమితులైన గొల్లపల్లి అమూల్య అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఘన స్వాగతం పలికినటువంటి ఆలయ అధికారులు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి చెందినటువంటి పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు వాళ్ళు నన్ను గుర్తించి నన్ను నమ్మి ఇటువంటి బాధ్యతలు నాకు అప్పచెప్పారు. సో ఇటువంటి మంచి రోజున నాకు తొలి అడుగు అనేది అంతర్వేది నరసింహస్వామి పుణ్యక్షేత్రం నుంచి మొదలు పెడతామని నా మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులైన తెలుగుదేశం కార్యకర్తలు కూడా అదే కోరుకున్నారు. సో నా తొలిగడికి ఇక్కడి నుంచి మొదలు పెడతాను. ప్రతి కార్యకర్తతో, ప్రతి నాయకులతో మమేకమై ఈ పార్టీని రాజోలు నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసి రాష్ట్రంలో కూడా రాజోలు తెలుగుదేశం అనేదాన్ని మనం అందరం కలిసి చాటుదాం. ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చి ఇదంతా కమ్యూనికేట్ చేసి కోఆర్డినేట్ చేసిన దేవస్థానం వారికి, గ్రామ శాఖలకి, ప్రతి కార్యకర్తకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.